ఆంధ్రప్రదేశ్ టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఒక శుభవార్త. ఈ రోజు నుంచి మనం యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల దృష్టిలో ఉంచుకొని 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనం ప్రతి పాఠ్యాంశాన్ని మనం షార్ట్స్ వీడియో రూపంలో అయితే తెలుసుకుందాం. ఇందులో భాగంగా ఇవాళ మనం తెలుగు తోట 3 తెలుగు వాచకం నుంచి అయితే మనం ఇవాళ మొదలు పెట్టుకుంటున్నాము. ఇందులో భాగంగా మొదటి లెసన్కి వచ్చేసరికి తెలుగు తల్లి. ఇది ఇతివృత్తం ఏమిటంటే దేశభక్తి, ప్రక్రియ అయితే గేయం. ఇక్కడ మీరు చూస్తున్నారు మొదటి పేజీ. తర్వాత ఇక్కడ మనకి తెలుగు తల్లి గేయం అయితే ఇప్పుడు మనం పాడుకుందాము. అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి, అదే నీ తెలుగు తల్లి. పదవోయి తెలుగోడ, అదే నీ తెలుగు మేడ, సంకెళ్ళు లేని నేల, సంతోష చంద్రసాల, కనవోయి తెనుంగురేడ, అదే నీ అనుంగు నేల, అదిగో సుదూర నేల, చనవోయ్ తెలుగు వీరా. పదవోయి నిర్భయంగా, పదవోయి నిశ్చయంగా, కదలవోయ్ ఆంధ్రకుమార, నిద్ర వదలవోయ్ నవయుగం, నిర్మింపగ సాగవోయ్, కదలవోయ్ ఆంధ్రకుమారా. ఈ తెలుగు తల్లి పాఠ్యాంశాన్ని అయితే మనకి శ్రీరంగం శ్రీనివాసరావు గారు రచించడం జరిగింది. ఈయన ఏప్రిల్ 30, 1910లో జన్మించి జూన్ 15, 1983లో మరణించడం అయితే జరిగింది. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయ యోగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి, ఆయన ఇతర రచనలు, అనంతం వారి స్వీయ చరిత్ర. మనకి ఇక్కడి నుంచి ఏదన్నా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందంటే శ్రీశ్రీ గారి పూర్తి పేరు అడగచ్చు. శ్రీరంగం శ్రీనివాసరావు అని మనం అక్కడైతే ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన అని చెప్పి మనల్ని అడిగితే మహాప్రస్థానం అని దానికి సమాధానం చెప్పాలి. మరియు శ్రీశ్రీ గారి రచనలు ఏవి అని అడిగితే మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి అని మనం జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర ఏమిటి అని అడిగితే మనం అనంతం అని జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు మేము చేయాలంటే దయచేసి మన సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయగలరు. స్టే ట్యూన్ విత్ సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్. జై హింద్.